హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఈరోజు నేను చిన్న ప్లేస్లో వర్టికల్ గార్డెన్ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. చిన్న ప్లేస్లోనూ ఈ వర్టికల్ గార్డెన్లో నేను వర్టికల్ ప్లాంటర్స్ పెట్టేసేసి దాంట్లో కనీసం ఒక 30+ ప్లాంట్స్ పెంచాను. మొక్కలు ఒక 30+ ప్లాంట్స్ మొక్కలు పెట్టాను. చూడండి, ఇక్కడ నేను ఇది స్టాకబుల్ అంటారు. ఇది స్టాకబుల్ ప్లాంటర్. ఇది ఒకదానిపైన ఒకటి పెట్టుకోవచ్చు. ఈ స్టాకబుల్ ప్లాంటర్లో ఒక ప్లాంటర్లో 3 ఇట్లా పాట్స్ ఉంటాయి. 3 పాట్స్ ఇట్లా ఒకటి ఒక 6 ఇంచెస్ హైట్లో ఉంటుంది. ఇది 1 2 3 ఉంటాయి. చూపిస్తాను. ఇక్కడ ఈ కింద దాంట్లో, ఈ 3 కింద దాంట్లో ఇక్కడ నేను బతువా పెట్టుకున్నాను. ఇది బతువా. ఇది దీని స్టెమ్ ఇలా తోటకూర లాగా లావుగా పెరుగుతుంది. ఇది ఒక ఆకుకూర. దీంట్లో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది బతువా. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక దాంట్లో ఇది చూడండి, ఇది ఒకటి పూల మొక్క. ఇది ఫ్లవర్ ప్లాంట్. ఇది దీనికి ఆనుకొని ఇంకొకటి బతువా పెట్టుకున్నాను. ఇది బతువా. ఇది దీంట్లోనే 2 మొక్కలు పెట్టాను. ఇప్పుడు థర్డ్ దాంట్లో ఇది చూడండి, ఇలా 3 ఉంటాయి ఈ స్టాకబుల్లో. ఈ థర్డ్ దాంట్లో ఇప్పుడు ఇది స్విస్టార్డ్. ఇది ఒక ఆకుకూర స్విస్టార్డ్. దీని పక్కనే బీట్రూట్ పెట్టుకున్నాను. ఈ బీట్రూట్ ఆకులను కూడా తినొచ్చు, ఆకుకూర లాగా. బీట్రూట్ ఇప్పుడే పెట్టాను, ఇంకా పెరగలేదు ఇది. సో దీంట్లో ఈ కింద దాంట్లోనే, కింద ఈ స్టాకబుల్ దాంట్లోనే ఎన్ని పెట్టుకున్నానంటే 1 2 1 2 3 4 5 ఉన్నాయి కింద దాంట్లో. అలానే దీనిపైన ఇంకొకటి పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏం పెట్టుకున్నానంటే ఇది కృష్ణ తులసి, ఇక్కడ బేసిల్ పెట్టుకున్నా, ఇది గంగబాయి, ఇది తోటకూర. దీంట్లోనే 4 పెట్టుకున్నాను. 4 వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకొక దాంట్లో ఇది ఖేల్. ఇది ఖేల్. ఇక్కడ తోటకూర 2 ఉన్నాయి తోటకూరలు. ఇప్పుడు ఇంకొక దాంట్లో ఇది చూడండి, ఇక్కడ ఇదేమో క్యాప్సికమ్. ఇది క్యాప్సికమ్ మొక్క. ఇంత దాంట్లో క్యాప్సికమ్ వచ్చింది. 2 తోటకూర వచ్చింది. చూడండి, ఇదొకటి ఇదొకటి. 2 తోటకూర వచ్చినాయి, ఒక క్యాప్సికమ్ వచ్చింది. ఇప్పుడిప్పుడు ఇంకా పూత స్టేజ్లో వస్తుంది ఫ్లవర్స్. ఇక్కడ కింద 5 ఉన్నాయి, పైన 1 2 3 5 7 5 8 9 10. ఇక్కడ 11 12 13 14 మొక్కలు. ఈ 2 స్టాకబుల్ దాంట్లో 14 మొక్కలు, 14 ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఒక బాస్కెట్ పెట్టుకున్నాను. ఇది ఫ్రూట్ బాస్కెట్. ఇది చూస్తున్నారు కదా, ఇది ఫ్రూట్ బాస్కెట్. ఈ ఫ్రూట్ బాస్కెట్లో కనీసం ఒక 10 మొక్కలు ఉండొచ్చు. కౌంట్ చేద్దాం. 1 ఇది ఒక బీట్రూట్, పాలకూర. ఇది పాలకూర. ఇది చూడండి, ఇదేమో
గుంటగరగర ఆకు, బ్రింగ్రాజ్, ఇది కూడా బ్రింగ్రాజే. ఇక్కడ ఇది గంగబాయి కొత్తిమీర 3 మొక్కలు పెట్టుకున్నాను. ఇది 3 మొక్కలు. 14, 15, 16, 17, 18, 19, 19, 20, 20, 21, 21. ఈ 3 కలిపి 21 మొక్కలు అయినాయి. ఇప్పుడు దీనిపైన ఇంకొకటి ఇట్లా ఒక డబ్బా పెట్టుకున్నాను, ఒక కంటైనరు చిన్నది డబ్బా. ఈ డబ్బాకి ఇట్లా హోల్స్ పెట్టుకున్నాను, ఇట్లా హోల్స్ పెట్టుకున్నా. ఒక 2-3 పెట్టుకున్నాను. దాంట్లో ఏదో ఒక తోటకూర, అట్లనే ఇక్కడ ఒకటి బేసిక్గా లెట్యూస్. ఇది లెట్యూస్ చూడండి, ఇంత దాంట్లోనే లెట్యూస్ వస్తుంది. దీనిపైన ఇంకొక మొక్క పెట్టుకోవచ్చు దీంట్లో, లేకపోతే ఇలా ఒక చిన్న కంటైనర్ పెట్టుకొని, చిన్న పాట్ పెట్టుకొని దీంట్లో నేను ఒక పూల మొక్క పెట్టాను. ఈ పూల మొక్క చూడండి, ఇది ఎంత పెద్దగా పెరిగిందో చూడండి, ఇది ఎంత పెద్దగా పెరిగిందో. ఇది డేజీ ప్లాంట్, ఇది వైట్ మధ్యలో ఎల్లో డేజీ ప్లాంట్. చూడడానికి చాలా బాగుంటుంది ఇది. ఈ మొక్క ఇంత చిన్న దాంట్లో ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. సో మొత్తము 1, 2, 3, 4 ప్లాంటర్స్లో ఇన్ని మొక్కలు పెట్టాను. కనీసం 30+ ఉంటాయి. సో ఇంత చిన్న ప్లేస్లో కూడా ఇలా వర్టికల్ గార్డెన్, టవర్ గార్డెన్ ఇలా పెంచుకోవచ్చు. పెద్ద ప్లేస్ లేకపోయినా కానీ ఇలా చిన్న ప్లేస్లో ఇలా ఇన్ని మొక్కలు పెంచుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని మొక్కలు చూపిస్తాను.